హాయ్ అండి. సింపుల్ వేలో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ మటన్ తెచ్చుకొని శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ అయితే యూజ్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కుక్కర్ కూడా బేగా అవుతుంది, గ్యాస్ కూడా ఆదా అవుతుందండి కుక్కర్ వల్ల. అందులో ఉల్లిపాయలు ఆయిల్ వేసి ఆనియన్స్ చిన్న చిన్న ముక్క కట్ చేసుకుని అందులో వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అది అలా పక్కన వేగుతుండగా ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అల్లం, పచ్చిమిరపకాయ, అల్లం, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర అంతే వేసానండి నేను. వాటిని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్. కానీ ఆ పేస్ట్ పట్టుకున్నది చూసారు, ఇగో ఇలాగ అవుతుంది పేస్ట్. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి అందులో అది వేగిన తర్వాత మిగతా ఏమీ వేయొద్దండి. టమాటాలు అవి ఏమీ వద్దు. మటన్ అంటే మటన్ లాగా వండుకోండి. టమాటా వాడకం కూడా చాలా ఎక్కువైపోయింది మనకి. టమాటా వాడకూడదు, కిడ్నీలో స్టోన్స్ ఫాలో అవుతాయి. సో టమాటాని కొంచెం స్కిప్ చేస్తేనే బెటర్ అని నా ఫీలింగు. అన్నట్లోకి వాడకండి, కొన్నాటిలోకి యూజ్ చేసుకోండి అంతే. సో అలా ఇది వేగిన తర్వాత ఈ మధ్యన కూరలని టమాటాలు ఎక్కువ వాడుతున్నారండి, అందుకే నేను టమాటా కోసం చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ యాలక్కాయ చిట్టి పికిల్స్ కోసం కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. వద్దండి, ట్రోల్ చేయొద్దు, ఆపేయండి. ఎంతైనా వాళ్ళు తప్పే చేశారు, నేను కాదన్నా. కానీ ఆడపిల్లలు మనలో కూడా కొంచెం మానవత్వం ఉండాలి కదా, ఫర్గివ్ చేసేయండి ప్లీజ్. సో ఇలా మన ఉల్లిపాయలు అవి వేగిపోగానే మటన్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 3 విజిల్స్కి అయితే అయిపోయిందండి మాకు. అదిగో చూడండి, అది ఎంత ముక్క మటన్ ఎంత సాఫ్ట్గా మంచి జ్యూసీగా అయిందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. చెప్పడం కన్నా తింటే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్.